వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలోని రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మనము రాఖీ పౌర్ణమిని రక్షాబంధనం అని కూడా పిలుస్తాము. ఈ రక్షాబంధనం యొక్క కథ మన పురాణాల్లో 3 కథలుగా విభజించబడింది. ఇందులో మొదటిది దేవేంద్రుడిది. పూర్వం దేవేంద్రుడు అసురులతో యుద్ధం చేసి పరాజితుడవుతాడు. అది గమనించిన దేవేంద్రుని భార్య శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థనకు మెచ్చి శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని భార్యకి పత్తి దారాన్ని ఇచ్చి దేవేంద్రుని యొక్క చేతికి కట్టమని చెప్తాడు. అది స్వీకరించిన దేవేంద్రుని భార్య శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి దేవేంద్రుని వద్దకు వెళ్ళి ఆ పత్తి దారాన్ని దేవేంద్రుని యొక్క చేతికి కడుతుంది. ఆ దారం కట్టుకోవడం వలన దేవేంద్రుడు విజయోత్సవంతో తిరిగి అమరావతికి వస్తాడు. ఇది మొదటి కథ. రెండవ కథ అవతారమైన శ్రీకృష్ణుడిది. ఈ కథలో రాఖీ పౌర్ణమి ప్రధాన కథ అని కూడా పిలుస్తాము. మహాభారతం నుండి తీసుకున్నది. ఒకసారి శ్రీకృష్ణుడు పాండవుల రాజ్యం అయిన ఇంద్రప్రస్థానానికి వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్న శిశుపాలుడు శ్రీకృష్ణుడిని, రాధను, గోపికలను అవమానిస్తాడు. అదంతా తట్టుకోలేని శ్రీకృష్ణుడు ఆయన సుదర్శన చక్రముతో శిశుపాలుణ్ణి వధిస్తాడు. ఆ సుదర్శన చక్రం యొక్క తేజస్సుకు, వేగానికి శ్రీకృష్ణుడి చేతికి గాయం అవుతుంది. ఆ గాయం నుంచి రక్తాన్ని గమనించిన ద్రౌపది వెంటనే తన చీర చెంగుని చిన్నదిగా చింపి శ్రీకృష్ణుడి గాయానికి కట్టి ఆ రక్తం రాకుండా ఆపుతుంది. అది గమనించిన శ్రీకృష్ణుడు ద్రౌపది యొక్క సహాయాన్ని మెచ్చి అక్షయం అని పలుకుతాడు. అంటే ఆ చీరకట్టును రాఖీగా భావించి ఆ శ్రీకృష్ణుని ద్రౌపదితో ఇలా పలికాడు: నీకు ఏ కష్టం వచ్చినా సరే నీ వెంటే నేనుంటాను, నన్ను తలుచుకో చాలు, వెంటనే నేను ప్రత్యక్షమవుతాను అని. అలాగే ఒకసారి ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు అంతులేని వస్త్రాలను పంపించి ఆ ద్రౌపది యొక్క మానాన్ని కాపాడి ఆయన మాటను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది 3వ కథ. పూర్వం బలిచక్రవర్తి అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన అసురుల కులంలో పుట్టినా సరే శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడు. ఆయన ఒకసారి యజ్ఞం ప్రారంభించుతుండగా శ్రీ మహావిష్ణువు రూపమైన వామనుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగాడు. 3వ అడుగుగా ఆయన తన తలపై కాలు వేయమని చెప్పాడు. వెంటనే వామనుడు బలిచక్రవర్తి యొక్క శిరస్సుపై ఆ కాలు మోపి సుతలోకానికి పంపించాడు. కానీ ఆ బలిచక్రవర్తి యొక్క ప్రార్థనను మెచ్చి ఇంద్రునితో సమానంగా సుతలలోక మహారాజును చేశాడు. అంతేకాకుండా ఆయన ఎల్లప్పుడూ రక్షిస్తానని చెప్పి ద్వారపాలకుడుగా సుతలలోకంలోనే ఉండిపోయాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లేని ఆ వైకుంఠము తనకు వద్దని చెప్పి సుతలలోకానికి వచ్చింది. అప్పుడు అక్కడ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఒక పేద బ్రాహ్మణ స్త్రీలాగా వచ్చి అక్కడ, ఓ బలిచక్రవర్తి, నా భర్త ఒక ముఖ్యమైన కార్యం చేత బయటకు వెళ్ళాడు, నాకు నీ దగ్గర రక్షణ కావాలి అని పలికింది. అప్పుడు బలిచక్రవర్తి, నీ భర్త వచ్చినంత వరకు నిన్ను ఒక సోదరి వలె నేను కాపాడుతూ ఉంటాను అని అభయమిచ్చాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి సుతలలోకంలో ఉండడం వలన సుతలలోకం మొత్తం ధనధాన్యంతో నిండిపోయి ఉంది. ఆ మరుసటి నాడు శ్రావణ పౌర్ణమి. ఆనాడు మహాలక్ష్మి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి ఆ పత్తిదారాన్ని చేతికి కట్టింది. వెంటనే అది గమనించిన బలిచక్రవర్తి ఆనందంతో ఆవిడికి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణ స్త్రీ ద్వారం వైపు చూపించి, నా భర్తను నాతో పాటు పంపించండి అని కోరింది. ఇదంతా గమనించి ఆశ్చర్యపోయిన బలిచక్రవర్తి ఆవిడ సాక్షాత్తు మహాలక్ష్మి అని గమనించి శ్రీ మహావిష్ణువుని ఆవిడిచో పంపించడానికి అంగీకరించాడు. ఇలా లక్ష్మీదేవి బలిచక్రవర్తి కథగా మనం చెప్పుకుంటాము. ఇలా మనం శ్రావణ పౌర్ణమి నాడు మన సోదరునికి రాఖీ కడతాము. ఇదేనండి మన పురాణాల్లో చెప్పుకునే 3 కథలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.